హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ స్లీవ్స్ డిజైనర్ స్లీవ్స్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం వచ్చేసి ఇలా నేను పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, దానికి ఆపోజిట్ కలర్ ఒకటి తీసుకున్నాను శారీలో క్లాత్. ముందుగా ఈ ఫ్యాబ్రిక్ని ఇలా జస్ట్ అలా మడత పెట్టేసుకుని హాఫ్గా ఇలా చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి. ఓకే, ముందైతే ఒక స్టిచ్ వేసుకుందాము. మనకి ఉండే క్లాత్ని బట్టి ఎక్కువ కుచ్చులైనా పెట్టుకోవచ్చండి. నాకు సరిపోయే క్లాత్కి 3 కుచ్చులే వస్తున్నాయి కాబట్టి నేను అటు 3 ఇటు 3 పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్ సైడ్ కూడా ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇందాక మనం ఒకే దగ్గరకు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పక్కనే చిన్న ప్లీట్స్ 3 ప్లీట్స్ వచ్చే విధంగా మొత్తం 6 కుచ్చులు వస్తాయండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఓకే, దీనికోసం అయితే పేపర్ కటింగ్ కూడా ఉంటుందండి. పేపర్ కటింగ్ మన హ్యాండ్ మెజర్మెంట్స్తో కట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనం ఆల్రెడీ తీసుకున్న పట్టు క్లాత్ తీసుకొచ్చి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. 2 క్లాత్స్ అటాచ్ చేసిన తర్వాత పేపర్ కటింగ్ దీని మీద పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. పేపర్ కటింగ్ మెజర్మెంట్స్ చూపిస్తాను ఇప్పుడు. హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5, ఇలా 2 లోతు తీసుకోండి. 8.5 వచ్చేసి హ్యాండ్ లూజు. ఓకే, ఈ విధంగా హ్యాండు మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న క్లాత్ మీద పెట్టేసి ఈ విధంగా చుట్టూతూ స్టిచ్ వేసుకోవాలి. మనకు పేపర్ కటింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా ఇప్పుడే వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో హ్యాండ్ మోడల్స్ 5 మినిట్స్ ఓన్లీ హ్యాండ్ మోడల్ అయితే రెడీ చేసుకోవచ్చు, ఓన్లీ 5 మినిట్స్లో. ఓకే, ఈ విధంగా పేపర్ తీసేసిన తర్వాత ఇంకో స్ట్రిప్ లాంటిది తీసుకుని దానికి పైపింగ్ వేయడం చూద్దాం. ఇప్పుడు 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను నేను. 2 ఇంచెస్కి ఇలా పైపింగ్ వేస్తున్నాను. గోల్డ్ కలర్ క్లాత్తో ఇలా పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ ఏం అవసరం లేదండి, ఇలా జస్ట్ ఇలా మడిచి కుట్టుకుంటే సరిపోతుంది. థ్రెడ్ అంత సన్నగా ఏమి వేయొద్దు, కొంచెం అలా అటు మీడియం కాదు ఇటు సన్నగా కాదు అన్నట్టుగా వేయండి. ఇలా పైపింగ్ వచ్చేసి 2 వైపులా ఇలా గోల్డ్ పైపింగ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఇదే విధంగా వేసుకుంటే చిన్న బోర్డర్ లాగా మనకి వస్తుందన్నమాట. ఈ బోర్డర్ని మనము ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న హ్యాండ్కి అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి చిన్న బోర్డర్ అంటే ఒక పట్టీలాగా వస్తుంది అన్నమాట. ఓకే, సింపుల్గా ఉన్న స్లీవ్స్ని మనము డిజైనర్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానని చెప్పానుగా, చూసారా? ఇది అటాచ్ చేసిన తర్వాత ఎంత బాగుంటుందో హ్యాండ్ లుక్ వచ్చేసి. అది వేసుకుంటే అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది. డబల్ కలర్ కాబట్టి చాలా బాగుంటుంది. ప్లెయిన్గా వేసుకోవటం కంటే కూడా ఇలా వేసుకుంటే డిజైనర్ లుక్ అయితే వస్తుంది. ఇలా అటాచ్ చేసిన తర్వాత షో బటన్స్ ఇక్కడ మనకు నచ్చిన షో బటన్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి. అసలు ఏం లేకపోయినా కానీ సూపర్గా